అగ్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పాత బస్తీలో రాత్రి వేళలో దుకాణాల మూసివేతపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని కొంపల్లిలో గల శ్రీ చైతన్య స్కూల్ K4 బ్రాంచ్ లో దారుణం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే పాత బస్తీలోని రాత్రి వేళల్లో దుకాణాల మూసివేతపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్. నో ఫ్రెండ్లీ పోలీస్ ఓన్లీ లాఠీ పోలీస్ వైరల్ వీడియోపై స్పందించిన అసదుద్దీన్, నిబంధనల ప్రకారమే సిటీలో వ్యాపార సముదాయాలు క్లోజ్ చేయిస్తున్నామంటున్న పోలీసులు. 11 గంటల వరకు కమర్షియల్ దుకాణాలు బంద్ చేయాల్సిందే అంటున్న పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైం 5 సిటీ పోలీసులు రిప్లై. పాత బస్తీలోని వరుస ఘటనల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు అంటున్న సిటీ పోలీసులు. ఫుడ్ ఐటమ్స్ కు మినహాయింపు ఉంది అంటున్న పోలీసులు. ఇరానీ చాయ్ హోటళ్లు, పాన్ షాపులు లేదా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు కనీసం రాత్రి 12 గంటల వరకు తెరుచుకునేలా అనుమతి ఇవ్వాలి. అందరికీ ఒకటే రూల్ ఉండాలని డిమాండ్. జూబ్లీహిల్స్ లో ఇలాంటి అనౌన్స్మెంట్ చేయగలరా అని ప్రశ్న. దేశవ్యాప్తంగా పెద్ద మెట్రో నగరాల్లోని షాపులను రాత్రివేళ తెరవడానికి అనుమతి ఇస్తాయని, హైదరాబాద్ లో ఎందుకు భిన్నంగా ఉందని ప్రశ్నించిన అసదుద్దీన్, కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని కొంపల్లిలో గల శ్రీ చైతన్య స్కూల్ K4 బ్రాంచ్ లో దారుణం. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మల్లికార్జున్ అనుమానాస్పద స్థితిలో మృతి. సూసైడ్ గా అనుమానం. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పేట్ బషీరాబాద్ పోలీసులు. ఏమని చెప్పారు అంటే పొద్దుగాల హాస్టల్ పొద్దుగాల లేపితే లేవకొచ్చిందంట, రమ్మని అన్నాడు హాస్టల్కి అని అంటే సరే అని చెప్పిన లేచి వచ్చేసరికి హాస్టల్లో లేదు డాక్టర్ ఉండదు అని చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ప్రాబ్లం లేదు కానీ ఎట్లా అంటే నేను పోస్ట్ మార్టం చేసినట్టు వెళ్ళమని. ఓకే, ఎవరు చెప్పారు అది? ఓకే, అబ్బాయి పేరు ఏం పేరు? వాళ్ళ డాడీ మమ్మీ పేరు? తల్లి పేరు మాధవి, తండ్రి పేరు వీరప్ప. వీరప్పనా? ఊరే ఊరు? వయసు 7వ తరగతి చదువుతుంది సార్. ఎంత వయసు అనేది గ్రామం పేరు చెప్పండి. చిల్వేరు. మీరేమవుతారు అబ్బాయికి? మామ కొడుకు. ఓకే ఓకే, మీ పేరు ఏం పేరమ్మా? ఓకే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ అధికారులు తనిఖీలు. అధికారులు సోదాలలో భారీగా అక్రమ బంగారం గుర్తింపు. అబుదాబి ప్రయాణికుడి దగ్గర 806 గ్రాముల బంగారం గుర్తింపు. పౌడర్ గా మార్చి ఉండలుగా తయారు చేసి ప్రైవేట్ పార్టుల్లో అమర్చి బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ 58 లక్షల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్ జూన్ 25 ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అన్ని విభాగాల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక ముఖ్యమైన దేవాలయాల వారీగా సమావేశాలు కొనసాగుతూ ఉండటంతో జూలై 8, 9, 10వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉత్సవాలపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూలై 8, 9, 10 తేదీల్లో జరిగే అమ్మవారి కళ్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో గతంలో కంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు. గుడి చుట్టుప్రక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, గతంలో బారికేడ్లు ఎత్తులో ఉండడం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తాయని, ఈసారి బారికేడ్లు ఎత్తు తగ్గించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు. సూచిక బోర్డులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు, క్యూ లైన్లలోని భక్తులకు కొంత ప్లేస్ ఉండే విధంగా ఏర్పాటు చేయడంతో పాటుగా వారికి త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గత బోనాల సమయంలో వివిఐపి పాసులు అధికంగా ఇవ్వటం వల్ల భక్తులకు ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈసారి ప్రతి గుడిలో వివిఐపి పాసులు తగ్గేలా దేవాదాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గుడికి చుట్టుపక్కల ఉన్న రోడ్లలో ట్రాఫిక్ డైవర్షన్ చేసుకునేలా ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. హైట్ స్టాండర్డ్ ఉంటాయి కానీ 8 feet అంటే ఎవరికి ఎక్కకుండా పోలీస్ వాళ్ళు అది హైట్ మరీ చిన్నవంటే మరీ ఎక్కుతారు కదా, అదొక ప్రాబ్లం. అంటే స్టాండర్డ్ 8 feet ఉంటాయి సార్ జాలీలు. అవి 8 తర్వాత లేవు సార్, 4/8 పెడతారు, లేకపోతే 8 ఉన్నప్పటికీ సఫిషియెంట్ మనకి ఒక ఓపెనర్స్ ఉంటే ఓల్స్ వాటర్కి సప్లై ఎమర్జెన్సీ కూడా చేస్తారు. ఎవ్రీ 100 or 150కి ఎమర్జెన్సీ ఏ స్థాయి అధికారులు నియమించుకుంటారు కానీ అందరు కలిపి ఒక ఈ రోజు నుంచే దీనికి సంబంధించిన కార్యక్రమాలు సమన్వయం చేయడానికి బల్కంపేట ఎల్లమ్మ ఆషాఢ మాస బోనాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అవసరం ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి శాఖలన్నీ ఒక సమన్వయ టీంగా ఏర్పడే విధంగా డిపార్ట్మెంట్ సపోర్ట్ డీసీపీ గారు జోన్ ఎక్కుంటే ఏసీపీ గారు మీ తరఫున, అట్లే మీ తరఫున జోనల్ కమిషనర్ గారు డీసీ గారిని ఒక కన్ఫర్మ్ ఏరియాగా వాళ్ళందరూ కూడా డిప్యూట్ చేసి వాళ్ళు ఈ రోజు నుంచే వాళ్ళ లైసెన్స్ చేసుకునే వాళ్ళని ఈ సందర్భంగా కోరుతాను. సరే, అధికారులు ఎంత చేసినా, ప్రభుత్వం ఎంత చేసినా స్థానికంగా ప్రజల యొక్క సహకారం లేకపోతే కార్యక్రమం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఆశీర్వచనం కావాలనుకునే అందరూ కూడా, ఆ అమ్మవారి ఆశీర్వచనం మా మీద కూడా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరూ సేవకులుగా ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో స్వయంగా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులు, కొంత భక్తులు బయటి ప్రాంతం నుంచి వచ్చే వాళ్లకు ఇంతకుముందు డీసీపీ గారు చెప్పినట్టుగా అల్లరి ముగ్గురు ఎవరంటే మీరే స్థానికంగానే పోలీసుల సహకారం లేకుండా దాన్ని నియంత్రించే విధంగా సమన్వయం చేసుకోవాలని, ముఖ్యంగా దేవాదాయ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కోరుతాను, మొత్తం దేవాలయాల సమితి యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసే సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజెనిక్ కాంప్రమైజ్ కావద్దు. అవసరమైతే పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి స్థాపించిన సహజ యోగా నేడు సుమారు 170 దేశాలలోని వ్యాపించి సహజ యోగా ధ్యాన కేంద్రాలను స్థాపించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కుల, మత, ప్రాంత, భాష, వయసుతో నిమిత్తం లేకుండా సహజ యోగా సాధన చేస్తూ దైనందిన జీవితంలో తాము ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలను పరిష్కరించుకుంటూ ఆధ్యాత్మికమైన సంతృప్తిని పొందుతున్నారు. ఈ సందర్భంగా సహజ యోగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గౌరవ్ కృష్ణ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషికి సహజ యోగా ద్వారా వచ్చే ప్రశాంతతను మరియు ఆనందాన్ని అందించడానికి హైదరాబాద్ రిలేషన్ టూర్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రోగ్రాంలు జూన్ 26 నుండి జూన్ 30 వరకు నిర్వహించబడుతున్నాయి. సుమారుగా 500 మంది ప్రతినిధులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు విదేశాల నుండి వచ్చి పాల్గొనబోతున్నారు. వీరందరూ కూడా ఈ 4 రోజులు ఉదయం 4 నుంచి సాయంత్రం 4 వరకు సహజ యోగా పరిచయ కార్యక్రమాలు మరియు స్క్రిప్ట్ మేనేజ్మెంట్ సెషన్స్ ని కూడా వివిధ కళాశాలల్లో మరియు పాఠశాలల్లో నిర్వహించబోతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఉమెన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క మానవునికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఉమెన్ విషయంలో అయితే మల్టిపుల్ టాస్క్ చేయడం వల్ల, వాళ్ళు మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడం వల్ల ఈ మధ్యకాలంలో చూస్తే ఏజ్తో సంబంధం లేకుండా చాలా వరకు స్ట్రెస్కి లోనవుతున్నారు. దాని ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, ఆరోగ్యపరమైన ఇబ్బందులు,
ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి మనం చూస్తూ ఉంటున్నాం. సహజంగా చేయడం వల్ల వాళ్ళల్లో ఉన్న శక్తి జాగృతమై ఆ ఇంబ్యాలెన్సెస్ అన్నిటినీ తీసివేసి సమతుల్య స్థితిలో వాళ్ళ నుంచి వాళ్ళకున్న స్కిల్ని ప్లస్ వాళ్ళని ఇంటిని నడిపించడానికి కావాల్సిన శక్తి వాళ్ళకి వస్తుంది. సహజయోగం శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఒక స్త్రీ అయ్యుండి ఆ స్త్రీమూర్తి కొన్ని వందల దేశాలు తిరిగి ఈ సహజయోగం గురించి చెప్పారు. పిల్లలకి స్కూల్స్ ఏర్పాటు చేశారు. డిపెండెంట్గా ఉండే లేడీస్ కోసం NGOs ఏర్పాటు చేశారు. సహజయోగం ద్వారా ప్రతి ఒక్కరూ చాలా రకరకాలుగా బెనిఫిట్ అవుతున్నారండి. ఈ 30th మేము రకరకాల ప్రోగ్రామ్స్ని హైదరాబాద్లో మరియు తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ రియలైజేషన్ టూర్ పేరిట 500 మందికి పైగా ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా రాబోతున్నారు ఇక్కడికి సహజయోగం గురించి మన తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి. సో మనకి 28th సరూర్ నగర్ స్టేడియంలో, 29th ఈవినింగ్ మనకి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో, 30వ తారీఖున మనకి ఇక్కడ PGR స్టేడియంలో సహజయోగ మెగా పబ్లిక్ ప్రోగ్రామ్ జరగబోతుందండి. దాని అందరికీ ప్రతి ఒక్కరూ విచ్చేసి సహజయోగం యొక్క బెనిఫిట్స్ తెలుసుకోవాలని, వాళ్ళ ఇంటిని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. మీ ద్వారా ప్రజలందరూ తెలుసుకొని రాగలుగుతారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. గారు ముఖ్యంగా ప్రేమతత్వం గురించి మనకు చెప్పారన్నమాట. ప్రేమని అందరికీ పంచాలని, అందరితో ప్రేమతత్వాన్ని ఉద్యోగించాలని శ్రీమాత నిర్మలాదేవి గారు క్లియర్ క్రిస్టల్గా మనకు చెప్పారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే టోటల్లీ హెట్రేట్ ఉంది, కోపం, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ లేననేది అని సిచ్యువేషన్ ఉంది. దాన్ని ఇది చేసుకోవడానికి, ప్రేమతత్వాన్నే ఇంప్రూవ్ చేసుకోవడానికి అందరూ ప్రేమగా ఉండాలి. అందరూ ఒక భగవంతుని యొక్క తల్లి, ఒక భగవంతుని యొక్క బిడ్డలుగా ఉండాలని శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సహజయోగ అనేది శ్రీ మాతాజీ నిర్మలాదేవి 1970లో మానవాళికి ప్రసాదించిన ఒక అద్భుతమైన యోగ ప్రక్రియ అనమాట. ఇది ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా స్వతంత్రేచ్ఛతో, అంటే ఏ విధమైన అటాచ్మెంట్స్ లేకుండా నేను ఆయన స్వతంత్రుడిగా తనను ప్రకటించుకొని తనలో ఉన్న శుద్ధమైన కోరిక అనమాట, తను తాను తెలుసుకోవాలని ఎవరికైతే కోరిక కలుగుతుందో అది సత్యాన్వేషణలో ప్రథమ భాగం అనమాట. ఆ కోరిక కలిగిన వాళ్ళకి అతి సునాయాసంగా, ఏ విధమైన నియమ నిబంధనలు లేకుండా, మతాలకు అతీతంగా ఇది చక్కగా వాళ్ళలో, అంటే జన్మతః మన దేహంలో మన తల్లి మనకి ఇచ్చిన సూక్ష్మ శరీర వ్యవస్థ ద్వారా, అంటే 3 నాడులు 7 చక్రాలు ఉన్నాయి. తద్వారా దాంట్లోనే మనకి మన కుండలిని శక్తి అనేది కూడా వెన్నెముకలో నిక్షిప్తమై ఉందన్నమాట. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా తల్లిని ప్రార్థించామో శ్రీమాతాజీ సమక్షంలో, అది ఆటోమేటిక్గా తలపైకి మనకి అది జాగృతి చెంది ఈ సర్వవ్యాప్తమైన భగవంతుడితో ఎప్పుడైతే కలిసిందో ఆ కలయికను ప్రతి వ్యక్తి కూడా స్వయంగా తన దేహం మీద కలిగే స్వయం అనుభూతి ద్వారా, అంటే చేతుల్లోని తల మీద కలిగే అనుభూతి ద్వారా జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్ కి ఎదురుగా ఉన్న భవనంలోని భారీగా మంటలు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ప్లేస్ ను డంపింగ్ కోసం వాడుతున్నారు. యాజమాన్యం పార్కింగ్ స్థలంలోనే చెలరేగినటువంటి మంటలు. కమ్ముకున్న పొగ, భయంతో బయటికి పరుగులు తీసిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఫైర్ సేఫ్టీ నిబంధన పాటించని కంపెనీలు, మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది.
బైకర్పై దాడి చేసిన ఆవు బస్సు కింద పడి బైకర్ మృతి. తమిళనాడు తిరునెల్వేలిలో కోర్టు ఉద్యోగి రాజ్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన 2 ఆవులు కొట్లాడుకుంటున్నాయి. అయితే అందులో ఒక ఆవు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చి బైకును ఒక్కసారిగా నెట్టివేసింది. దీంతో పక్కనే వెళ్తున్నటువంటి బస్సు చక్రాల కింద పడి అతడు మృతి చెందాడు. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్ ప్రాంతంలో 2 సంవత్సరాల అబ్దుల్ రెహమాన్ అనే బాలుడు నీటి సంపులో పడి మృతి. ఆడుకుంటూ వెళ్లి పక్కింటి వారి సంపులో పడి మృతి. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో ఈ నెల 19న సాయంత్రం 5 గంటల సమయంలో ఒక మహిళ వాకింగ్ చేస్తూ ఉండగా బైక్ పై వెనుక నుండి వచ్చి ఆమె మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారన్న మహిళా ఫిర్యాదును స్వీకరించిన అంబర్పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఉప్పల్ ప్రాంత నివాసి అయిన గడ్డం సునీత్ కుమార్ బన్నీగా గుర్తించారు. ఇతనితో పాటుగా ఇతనికి సహకరించిన మరో 2 పోతంశెట్టి రవి, రాజేష్ రాథోడ్లను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ గిరిధర్రావు తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన గడ్డం సునీత్ కుమార్ కు ఈ మధ్యనే పెళ్లయ్యి తన భార్య విలాసవంతమైన జీవితం కోరుకుంటుందని, దానికోసమే ఈ నేరానికి పాల్పడ్డాడని, ఈ నేరం చేయగా వచ్చిన డబ్బులతోనే గోవాలో బాగా ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి తమిళనాడులోని నాగపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారని, ఈ ముగ్గురు నుండి 2 తులాల గోల్డ్ చైన్, ఒక బైకు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తరలించినట్లుగా డీసీపీ గిరిధర్రావు తెలిపారు. చెప్పనా ఏడి నల్లకుంట ఎస్హెచ్ వేడి 9 పోవడానికి మనకు ఆయన గోవాకు వెళ్ళడం వల్ల మెయిన్ అక్యూజ్ వచ్చినాకనే మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలనే ఆలోచనతో మెయిన్ అక్యూజ్ రాగానే పట్టుకోవడం జరిగింది. ఇంటాక్ట్ గోల్డ్ ఏ మాత్రము తేడా లేకుండా చైన్ దొరికింది. వీళ్ళ మీద కఠిన చర్యల గురించి, చట్టబద్ధమైన చర్యల గురించి మనము కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అరెస్ట్ చేపట్టాం. మా సిపి సారు ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందించారు. టీమ్స్ని అందరినీ అభినందించి తనకు స్వయంగా రివార్డు కూడా పంపడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్ టైంలో తను వాళ్ళతో మాట్లాడతాను కూడా తెలియజేయడం జరిగింది. పర్మిషన్ ఇస్తే వాళ్ళతో కూడా మాట్లాడుతూ సార్తో. ఈ టీం అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీడీ కాలనీలో ఉంటున్న ఈమె పారిజాత అని 65 సంవత్సరాల మహిళ, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండోమెంట్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన పారిజాత గారు తమ ఇంటి నుండి సీ లైన్ నుండి శివం రోడ్డు దిక్కు వాకింగ్ చేసుకుంటూ వస్తుంది. ఆమె రెగ్యులర్గా అదే దారి నుండి వాకింగ్ చేసి వస్తూ అక్కడ కూరగాయలు అటువంటి ఇతర పదార్థాలు కొనుక్కొని వెళ్తుంది. అయితే అది సాయంత్రం 5-10 మధ్య ప్రాంతం. అయితే ఒక నిందితుడు ఆమెను అబ్జర్వ్ చేసి
ఆమె మెడలో ఆమె కొద్దిగా బలహీనంగా. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సంయుక్త కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు ధర్నా. మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలంటూ కనీస వేతనాలు పెంచాలని, కూరగాయలు గుడ్ల రేట్లను పెంచాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గేటు ముందు కార్మికులు పాటలు పాడుతూ ధర్నాకు దిగారు. కలెక్టర్ను కలవడానికి వెళితే వెళ్లిపోయారని చెప్పడంతో కార్మికులు గేట్ నుండి బయటకు వెళ్తున్న వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వందల మంది కార్మికులతో గంటల తరబడి ఎండలో కూర్చుని ధర్నా చేస్తుంటే కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే కూడా కనీసం పట్టించుకోకుండా వెళ్లడం ఏమిటని సిఐటియు నాయకులంతా కూడా పోలీసులకు వారి మధ్య వీరి మధ్య వాగ్వాదం. కలెక్టర్ కార్యాలయంలోకి వాహనాలను వెళ్లకుండా అడ్డంగా కూర్చున్న కార్మికులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాత బస్తీలో రాత్రి వేళల్లో దుకాణాల మూసివేతపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని కొంపల్లిలో గల శ్రీ చైతన్య స్కూల్ K4 బ్రాంచ్ లో దారుణం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్రి టీవీ న్యూస్.